వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి మార్చి నెల 1వ తేదీ నుంచి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్లకు కలిగే దోషాలు ఏంటి, ఆ దోషాలకు నివారణ ఎలా ఉండబోతుంది అన్ని క్లియర్ గా మనకు వివరించడానికి మన ముందున్నారు నాగసిద్ధి నాగశాస్త్ర ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు. నమస్తే గురుగారు. గురుగారు, ఈ మార్చి నెల మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయని చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మీరు చెప్పబోయే సూచనల కోసం, మీరు చెప్పబోయే ఈ రాశి ఫలాల ఫలితాల గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. గురువు గారు, ఎలా ఉండబోతున్నాయంట? ధ్యానం వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యజయాంగమన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ మార్చి నెలలో మార్చి 1వ తారీఖు నుంచి నెలాఖరి వరకు మరి ద్వాదశ రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. గురువు గారు, తదుపరి రాశి సింహరాశి. మరి సింహరాశి వాళ్ళకి మార్చి మాసంలో ఎలా ఉండబోతుందంటారు? ఈ సింహరాశి వాళ్ళకి మార్చి మాసం ఇప్పటి వరకు సింహరాశి వాళ్ళకి తిరుగులేని పరిస్థితులు గోచరించినాయి. చిన్న చిన్న ఇబ్బందులున్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే ఏదో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్ప ఆర్థికపరమైన ఇబ్బందులు ఇంతవరకు చూసి ఉండరు ఈ సింహరాశి వాళ్ళు. మరి ద్వాదశ రాశులలో చండాలం ఉంది అంటే రాబోయే కాలం సింహరాశి మాత్రమే. అంటే అట్లానే భయపడటానికి కాదు, భయపడి ఏదో జరిగిపోతుంది ఎప్పుడు కూడా ఊహించకూడదు, అంతే కదా? అవును గురుగారు, ఎందుకంటే దేనికైనా పరిష్కారం ఉంది. ఇప్పుడు మనం దూరంగా ఉన్నామండి చీకట్లో, చిన్నగా నల్లగా ఏదో తాడు అక్కడ పడి ఉంటుంది, నల్లటి తాడు పడి ఉంటుంది చీకట్లో. దాన్ని చూసి భయం ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? పావేమో అనిపిస్తుంది. ఎందుకంటే పడ్డ కష్టాలు అటువంటి అయినప్పుడు ఏమవుతుంది? అది తాడు కాదు, పాము అనిపిస్తుంది. ప్రతిదీ ఇంకా భయం ఏర్పడుతుంది. ఎప్పుడైతే నువ్వు భయపడకుండా దగ్గరికి వెళ్ళి చూసావో పాము కాదు తాడు అని మనకు క్లారిటీ వస్తుంది. అప్పుడు ఒక ధైర్యం వస్తుంది. కాబట్టి అటువంటి భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైనా సరే దానికి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మనం బయటపడతామని ఆలోచించుకోవాలి. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లు పనికిరావు. ఏ ప్రయత్నం చేయాలన్నా మార్చి 20 లోపలే ప్రయత్నాలు చేయాలి. అట్లాగే ఈ సింహరాశి వాళ్ళు కొంత వడ్డీ వ్యాపారస్తులు కొంతమంది ఉంటారు. ప్రధానంగా చెప్పదగ్గ సూచన, వడ్డీ వ్యాపారస్తులు చేసేవాళ్ళకి కానీ, మరి కొంతమంది షేర్ మార్కెట్ రంగంలో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రధానంగా రాజకీయ రంగంలో కొంతమంది ప్రముఖులు సింహరాశిలో ఉంటారు, చాలా మంది ఉంటారు. మరి ఈ 3 వృత్తులలో షేర్ మార్కెట్, రాజకీయ రంగం, ఫైనాన్స్ చేసేవాళ్ళు ఇక్కడి నుంచి మొత్తం ప్యాకప్ చేసుకొని చక్కగా ప్రశాంతంగా ఇప్పటికే గట్టిగా సంపాదించి ఉంటారు సింహరాశి వాళ్ళు. ఎప్పుడైనా ఉన్నంతవరకు తృప్తి అనేది ప్రధానం. కాబట్టి ఉన్నంతలో తృప్తి కలుగుతూ మరి కొత్త కొత్త పోకడ పోకుండా, మరి ఎవరిని పెడితే వాడిని నమ్మి మోసపోకుండా, డబ్బులు ఇవ్వకుండా కొంత జాగ్రత్త అవసరం. ఎవరికి ఎంత నమ్మకస్తులైనా సరే ₹1 కూడా ఇవ్వకూడదు. ఇక్కడి నుంచి ఇస్తే కనుక డబ్బులు మర్చిపోవాల్సిందే. మరి ఇప్పటికే ఇచ్చిన డబ్బులు రావాలి కదా గురువుగారు, ఎట్లా పరిస్థితి? కొంతమందికి ఆలోచన మెసేజ్లు పెడుతుంటారు కింద, గురువుగారు మీరు చెప్పింది కరెక్టే, మాకు డబ్బులు రావాలి, ఏంటి మా పరిస్థితి అని. డబ్బులు అనేవి ఈ పాటికే వసూలు చేసుకొని ఉండాలి లెక్క ప్రకారం. మరి చేయలేదు అంటే 20వ తారీఖు లోపల గట్టి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు సహజంగా ఎట్లా ఉంటాడు? ఇవ్వచ్చులే, ఏం కాదులే, వాడేం చేస్తాడులే, మీదకి వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటారు. అట్లా ఉండకూడదు. కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ వాడు ఇవ్వడు, మెడ మీద కత్తి పెడితే కానీ ఇవ్వడు. కత్తి అంటే కత్తి పెట్టి భయపెట్టమని కాదు, అంటే అంత గట్టిగా ప్రెషర్ చేస్తేనే ఇస్తారు. అటువంటి ప్రయత్నం చేస్తే 20వ తారీఖు లోపల వాళ్ళకు రావాల్సినటువంటి ధనం సంప్రాప్తం అవుతుంది. మరి ఏది చేయాలన్నా ప్రధానంగా జన్మజాతకం అనేది చాలా ప్రధానం. జన్మజాతకం ప్రకారం చూసుకొని ఏం చేస్తే కలిసి వస్తుంది, ఇటువంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చెప్పదగ్గ సూచన ఏంటంటే సింహరాశి వాళ్ళు అందరూ కూడా ఈ సమయంలో జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే కలిసి వచ్చిన కాలంలో నువ్వు ఏం చేసినా బాగుంటుంది. సమయం బాగుండనప్పుడే జాగ్రత్త అనేది ప్రధానంగా అవసరం. సింహరాశిలో ఎవరు పుట్టినా ఇప్పుడు జాతక చక్రం ఒకసారి పరిశీలించుకొని ఏం చేస్తే బాగుంటుంది, చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి అనేవి కొంత పండితుల దగ్గరికి వెళితే
కరెక్ట్గా వాళ్ళు మంచి గైడ్ చేస్తారు. గైడెన్స్ తీసుకొని కనుక ముందుకెళ్తే మరి మంచి అనుకూలంగా ఉండబోతుంది సింహరాశి వాళ్ళకి. మరి సినీ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది గురువు గారు? మరి సినీ రంగ ప్రముఖులకి ఈ యొక్క మార్చి మాసంలో బాగుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఇందాక ఒక మాట అనుకున్నాం, ఎటువంటి వ్యాపారాలు చేసినా మొత్తం ప్యాకప్ చేసుకోవాలి. ఆ, ఆ, మరి కొంతమంది సినిమాలు ఇప్పటికే తీసి రిలీజ్ చేసే వాళ్ళకి మాత్రం ఉమ్, చెప్పలేము, చాలా జాగ్రత్తగా ఉండాలి. సినీ రంగంలో కొంతమంది ప్రముఖులు ఉన్నారు. మనం కొన్ని కొన్ని రాసులు అనుకున్నాం. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నాడు. ఉమ్, దిల్ రాజు గారికి ఈ నెల వరకు 20వ తారీఖు వరకు బాగుంది. ఓకే. 20వ తారీఖు తర్వాత ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్మఫలాలు. అట్లా కాకుండా కనుక వాళ్ళు పోకడ పోయారనుకోండి, ఉమ్, ఖచ్చితంగా ఇప్పటివరకు ఎంత సంపాదించాడో అంత పోతుంది కూడా. పోతుంది. ఇప్పుడు చూడండి, సంక్రాంతి సినిమాలో రూపాయి వచ్చింది, అవును. ఇంకో సినిమాలో ఏదో కొంత నష్టం వచ్చిందని చెప్తూ ఉన్నారు. ఉమ్, ఉమ్, అంటే దానికి బ్యాలెన్స్ అవుతుంది. ఉమ్, అదే మరి రెండో సినిమా కూడా దెబ్బతింటే అంతే మరి కదా. స్థాయికి తగ్గట్టుగా దెబ్బ తగులుతుంది, అవునా? ఖచ్చితంగా తగ్గుతుంది. కాబట్టి కాలచక్రంలో ఇటువంటి మొన్ననే చాలా జాగ్రత్త. మొన్ననే ఐటీ సోదాలు కూడా జరిగాయి దానికి. కాబట్టి రాబోయే రోజుల్లో ఉమ్, మరి ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళు, ఉమ్, మన నామ నక్షత్రం లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపారాలు చేయకూడదు. టైం బాగుండినప్పుడు అదే ఉన్నది వరకు తృప్తి పడాలి. అది ఎంత పెద్ద వాళ్ళైనా అంతే కదా. అనుభవించక తప్పదు. అంతే, తప్పదు. ఉమ్, అది ఖచ్చితంగా. కాబట్టి అటు ఈ సమయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉన్నంతలో తృప్తి పడకుండా చిన్న చిన్నవి చేసుకుంటే వెళ్ళాలి తప్ప పోకడ పోకూడదు సింహరాశి వాళ్ళకి. ఓకే గురువు గారు, ఈ రాశి వాళ్ళకి అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య ఎలా ఉండబోతుంది? మరి ఈ రాశి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కర్మఫలాలను అనుభవించబోతున్నారు కాబట్టి వాళ్ళకు నివారణ ఏది చేస్తే బాగుందంటారు? ఒక సింహరాశి వాళ్ళకి ప్రధానంగా అదృష్ట రంగు ఏంటంటే తెలుపు వర్ణం అదృష్ట రంగు. ఓకే. మరి చేయవలసిన పూజ ఏంటయ్యా అంటే శని భగవానానికి తప్పనిసరిగా చేసుకోవాలి. ఓకే. శనికి రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు తప్పనిసరిగా చేయవలెను. ఉమ్, చేయకపోతే ఇటు ఆరోగ్యపరంగా దెబ్బతింటారు, ఫైనాన్షియల్గా దెబ్బతింటారు, సమాజంలో పేరు ప్రతిష్టలు నష్టపోతారు. ఇందులో ఇంత సందేహం లేదు. కాబట్టి ఈ 4 తప్పనిసరిగా సింహరాశి వాళ్ళు ఆచరించవలసిన నియమాలు. ఖచ్చితంగా. ధన్యవాదాలు గురువు. నమస్తే.